దీన్ని తెలుగులో కర్కరోగము అంటారు. సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రిస్తాయి. కొన్ని సందర్భాల్లో కణాల పెరుగుదలలో నియంత్రణ లేకపోవడంతో కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణ సమూహాలను కంతి లేదా ట్యూమర్ అని అంటారు. అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని క్యాన్సర్ అని పిలుస్తారు. క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంకాలజీ అంటారు. క్యాన్సర్లో ఎన్నో రకాలుంటాయి. అందులో ఒక రకమే టెస్టిక్యులార్ క్యాన్సర్. ఇది పురుషుల్లోని వృషణాలకు వచ్చే క్యాన్సర్. ఇది ఎక్కువగా 15 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉండే పురుషుల్లో ఎక్కువగా సంభవిస్తుంది. పురుషుని జననేంద్రియాల కింద వదులుగా ఉండే చర్మం సంచిని స్క్రోటం అంటారు. ఈ సంచిలో వృషణాలు ఉండి టెస్టోస్టెరాన్లను, స్పెర్మ్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రాంతంలోనే వృషణాల క్యాన్సర్ అనేది వస్తుంది. అయితే వృషణాల్లో వాపు కనిపిస్తే అది క్యాన్సర్కి మొదటి సంకేతం అంటున్నారు వైద్యులు. ఇలాంటి సంకేతాలు వచ్చినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి వైద్యం తీసుకోనట్లయితే ఈ క్యాన్సర్ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందుతాయట. ఈ వ్యాధి వచ్చిన వ్యక్తి బతకడం చాలా కష్టమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్యాన్సర్ వచ్చిందా లేదా అన్నది తెలుసుకోవటానికి లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. స్క్రోటం మనకు భారంగా అనిపిస్తుందట. స్క్రోటం వాపు వేగంగా పెరుగుతుందట. 1 లేదా 2 వృషణాల్లో కూడా వాపు లేదా గడ్డలు వస్తాయట. కటి ప్రాంతంలో లేదా ఉదరం దిగువ ప్రాంతంలో నొప్పి వస్తుందట. వెన్నులో నొప్పి రావటం లేదంటే ఛాతీ కణజాలం బలహీనపడటం వంటివి జరుగుతాయట. ఇంకా వృషణాల్లో నొప్పి వస్తుందంట. అయితే ఇంట్లోనే ఉంటూ 5 నిమిషాల్లో వృషణ క్యాన్సర్ పరీక్షను మనం చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నప్పుడు క్యాన్సర్ పరీక్షను స్వయంగా చేసుకోవచ్చు. స్నానం చేస్తున్న సమయంలో మీ వేళ్లతో వృషణాలను ఒకవైపు నుండి సున్నితంగా ప్రెస్ చేస్తూ తిప్పాలి. వృషణాల్లో వాపు, గడ్డలు లాంటి అసాధారణ సిమ్టమ్స్ ఉంటే గమనించండి. క్యాన్సర్ కణితులు ఉంటే వృషణాల్లో వాపు, గడ్డలు ఉన్నా నొప్పి రాదు, కానీ సైజులో మాత్రం మార్పులు వస్తుంటాయి. స్నానం చేసే సమయంలో 2 వృషణాల సైజులను పరీక్షించండి. స్క్రోటంలో బరువుగా అనిపించినా, సాగినట్టుగా ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇక క్యాన్సర్లోని రకాలనేంటో ఇప్పుడు చూద్దాం. కార్సినోమా అంటే ఉపకళా కణజాలాల్లో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. ఈ క్యాన్సర్లు చర్మం, శ్వాస, జీర్ణం, జనన వ్యవస్థలోని ఉపకళా కణాల నుంచి ఏర్పడతాయి లేదా దేహంలోని వివిధ గ్రంథులు, ఉదాహరణకు క్షీర గ్రంథులు, నాడీ కణజాలం నుండి ఏర్పడతాయి. మన దేహంలో ఏర్పడే క్యాన్సర్లలో 85% కార్సినోమా రకానికి చెందినవి ఉంటాయి. తర్వాత సార్కోమా, సంయోజక కణజాలంలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. ఇవి మధ్యస్థం నుంచి ఏర్పడిన కణజాలాలు అవయవాల నుంచి ఏర్పడతాయి. క్యాన్సర్లలో సార్కోమా సుమారు 2% ఉంటుంది. ఆ తర్వాత లుకీమియా రకమైన క్యాన్సర్. గ్రీకు భాషలో లూకోస్ అంటే తెలుపు, ఈమియా అంటే రక్తానికి సంబంధించిన, కనుక లుకేమియా అంటే తెల్ల రక్తం అని అర్థం వస్తుంది. రక్తంలో తెల్ల రక్త కణాలు బాగా పెరిగినప్పుడు అది లుకేమియా అని పిలుస్తారు. ఇది ముఖ్యంగా అస్థి మజ్జలో అంటే బోన్ మ్యారో ఉన్న తెల్ల కణాలను ప్రభావితం చేస్తుంది. దీనిని ద్రవరూప కంతి అని కూడా అంటారు. దేహంలో ఏర్పడే ట్యూమర్లలో ఇవి 4% ఉంటాయి. ఇక ఆ తర్వాత లింఫోమా అంటారు. అంటే లింఫోమా క్యాన్సర్ అంటే ప్లీహం, శోషరస గ్రంథులలోని తెల్ల రక్త కణాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. దేహంలో ఏర్పడే ట్యూమర్లలో ఇవి ఇంచుమించు 4% ఉంటాయన్నమాట. మరో వీడియోలో మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలను, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను మాట్లాడుకుందాం. స్వస్తి.